కార్పొరేషన్ ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. 2.5 ఏళ్ల నుంచి కార్పొరేషన్ను ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న పాలకవర్గం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను పెంచుకోవడంతో పాటు ఇతర ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం బెజవాడ రూపురేఖలు మార్చడంలో కీలక పాత్ర పోషించే నగరపాలక సంస్థ ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం పలు విధాలుగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. అవకాశం ఉన్న ప్రతి చోట ఆదాయాన్ని పెంపు చేసుకునే దిశగా ప్రణాళికతో ముందుకు వెళుతూనే అభివృద్ధి పనులు చేపడుతోంది. ఏపీలో కీలకమైన రాజధాని ప్రాంతం బెజవాడ పాలన, అభివృద్ధి అంతా కూడా నగరపాలక సంస్థ అధీనంలోనే జరుగుతుంది. 2.5 ఏళ్ల నుంచి కార్పొరేషన్ను ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు పాలకవర్గం ప్రయత్నాలు చేపట్టింది. సాధ్యమైనంత వరకు ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లింది. అవి సఫలమవడంతో కొంతవరకు ఆర్థికంగా ముందుకు వెళ్తోంది. గతంలో 77 కోట్లు మాత్రమే ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు 88 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. అందరి కృషితోటి అధికారులు సహకారంతో కానీ వీళ్ళందరూ సహకరించబట్టి ఈ రోజున నెలకి 1,20,00,000 రూపాయలు ఆదాయాన్ని తీసుకురాగలుగుతున్నాం. ఆ 1,20,00,000ని ఏదైనా 1 ఇయర్లో కొత్త కాంప్లెక్స్లు రానివ్వండి, 104 షాప్స్కి 33% పెంచాం. 33% పెంచామంటే రెన్యూల్ చేసాం. ఎవరికి మార్టిగేజ్ కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు. పన్నుల రూపంలోనే కాకుండా కార్పొరేషన్కు ఉన్న ఆస్తుల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి పాలకవర్గం కసరత్తులు చేస్తోంది. ఎస్టేట్ విభాగం ద్వారా నెలకు 1,20,00,000 ఆదాయం వస్తోంది. 103 షాపుల లీజులను రెన్యువల్ చేయడం ద్వారా 33% అదనపు ఆదాయాన్ని పొందారు. దీనితో పాటు 425 షాపులను కూడా త్వరలోనే రెన్యువల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెలకు 2 కోట్ల ఆదాయాన్ని రాబట్టే దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. కళ్యాణ మంటపాల అద్దెలు, లీజుల పొడిగింపు, కాంప్లెక్స్ల ద్వారా వచ్చే అద్దెలను కూడా పెంచే యత్నాల్లో ఉన్నారు. బీపీఎస్ పథకం ద్వారా కూడా 60 కోట్ల ఆదాయాన్ని కూడా కార్పొరేషన్ సాధించింది. రానున్న 2 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థను మరింతగా గాడిలో పెడతామని పాలకవర్గం చెబుతోంది. అయితే ప్రజల మీద పన్నుభారం మోపకుండా ఆదాయాన్ని పెంచడంపై పాలకవర్గం దృష్టి సారించింది.